హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రిషబ్ పంత్ గారి టీం లక్నో సూపర్ జైంట్స్ రిటెన్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేది వీడియోలో చూద్దాం. యాక్చువల్గా నేను గుజరాత్ టైటన్స్ వీడియో చేద్దాం, ఎందుకంటే ప్రతిసారి గుజరాత్ ఆఖరి అవుతుంది. గుజరాత్ ఫ్యాన్స్ నా మీద కోపం వ్యక్తం చేస్తారు, ఎప్పుడు గుజరాత్ని లాస్ట్లో పెడతామని చెప్పి. సో ఐ వాంటెడ్ టు మేక్ జీటీస్ వీడియో, బట్ నేను వీడియో చేసే టైంకి ఏంటంటే రిషబ్ పంత్ ఇండియా టెస్ట్ కెప్టెన్ కాబోతున్నాడని రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారు. లైక్ హరికృష్ణ పంత్ వీరాబ్మాన్ నాతో టచ్లో ఉంటాడు. మార్నింగ్ నుంచి ఈస్ బిన్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఎల్ఎస్జీ వీడియో. అండ్ ఇందాకే మళ్ళీ రామ్ ఫ్రమ్ ఫీనిక్స్ యూఎస్ఏ అతను కూడా ఎల్ఎస్జీ వీడియో అడిగాడు, అతను పంత్ టీం గురించి. సో అందుకని ఇది కొంచెం ముందుకు నెట్టి వీడియో చేయాల్సి వస్తుంది. ఎనీవే, ఎల్ఎస్జీ ఈజ్ ఎ టాప్ హెవీ టీమ్, మనకు తెలుసు. They depend on మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ అండ్ మార్కరమ్. ఈ నలుగురు మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. దే హ్యావ్ గాట్ ఎ వెరీ వెరీ గుడ్ ఇండియన్ పేస్ అటాక్ కూడా. మయాంక్ యాదవ్ లాంటి శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, తర్వాత ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్. దే ఆల్వేస్, అంటే అప్పుడు జహీర్ ఖాన్ ఉండేవాడు వాళ్ళకి, ఇప్పుడు మరొక ఇండియన్ పేసర్ భరత్ తరుణ్ వాళ్ళకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. నౌ దే బ్రాట్ ఇన్ మొహమ్మద్ షమి. సో వాళ్ళ పేస్ అటాక్ బాగుంది, టాప్ 4 బాగున్నారు. మిడిల్ ఆర్డర్ కొంచెం దాన్ని ట్యూనప్ చేసుకోవాలి. ఆల్రౌండర్స్ కావాలి వాళ్ళకి, ఒకరిద్దరు ఆల్రౌండర్స్ కావాలి, ఒకరు అట్లీస్ట్ ఒక ఆల్రౌండర్ కావాలి. సో అది వాళ్ళ రిక్వైర్మెంట్. వాళ్ళకి అమౌంట్ బాగానే ఉంది, రీసెంట్ అమౌంటే ఉంది. 22.95 అంటే ఆల్మోస్ట్ 23 crores ఉంది. 6 స్లాట్స్ వాళ్ళు ఫిల్అప్ చేయాల్సింది, 6 అంటే 6 స్లాట్స్. దాంట్లో 4 ఫారిన్ స్లాట్స్ ఉంది. సో ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటారు కాబట్టి, ఉన్నారు కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన ప్లేయర్స్ కూడా ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేయలేదు. సో 4 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం ఉంది. చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అమౌంట్ కూడా బాగానే ఉంది కాబట్టి, బికాస్ దే కెన్ టార్గెట్ 1 or 2 ప్లేయర్స్ మీద టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 20 కోట్లు వాళ్ళని టార్గెట్ పెట్టుకుని, మిగతా 20 కాకపోయినా ఒక 16-17 కోట్లు ఇద్దరు ప్లేయర్స్ మీద టార్గెట్ పెట్టుకొని, రిమైనింగ్ దాంతో వాళ్ళు రిమైనింగ్ స్లాట్స్ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది. సో దే ఆర్ హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. అవేంటో కూడా మనం చూద్దాం. వాళ్ళకి అమౌంట్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే, బికాస్ దే హ్యావ్ రిలీజ్డ్ రవి బిష్ణోయ్ 10-12 crores ఎంతో ఉండే అతను రిలీజ్ చేశారు. 11 crores అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రవి బిష్ణోయ్ని రిలీజ్ చేయడం అది చాలా అంటే సర్ప్రైజ్గా అనిపించింది. ఒక మంచి ఇండియన్ స్పిన్నర్, పర్ఫార్మింగ్ స్పిన్నర్. అంటే వీళ్ళకి దిగ్వేష్ రాఠీ వచ్చిన తర్వాత అతను అవసరం కనబడలేదు. అండ్ దే హ్యావ్ ప్లేయర్స్ లైక్ మార్క్రమ్, బదోని, సమాద్, వీళ్ళందరూ కూడా స్పిన్ బౌలింగ్ వేయగల వాళ్ళు ఉన్నారు. షాబాజ్ లాంటి ఒక ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళకి ఏంటంటే ఒక పేస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సెకండ్ స్పిన్నర్ ఉంటే అతను ఈ షుడ్ బి అన్ ఆల్రౌండర్. సో దే కెనాట్ ప్లే బిష్నోయి అండ్ దిగ్వేష్ రాఠీ. దే హ్యావ్ 3 ఇండియన్ పేసర్స్, ఇండియన్ కానీ. సో వాళ్ళకి ఏంటంటే టెయిల్ లాంగ్ అయిపోతుంది. బహుశా ఆ కారణంగానే బిష్నోయి రిలీజ్ చేశారు. మనం ఇండియాలో చూసాం కదా, ఇండియన్ టీమ్ కుల్దీప్ యాదవ్ని ఎందుకు ఆడించలేకపోతున్నారంటే బికాస్ వాళ్ళకి టెయిల్ లాంగ్ అవుతుంది. అదే ఫ్యాక్టర్ వీళ్ళు కూడా ఫేస్ చేశారు. సో దిగ్వేష్ రాఠీ పెద్దగా బ్యాటింగ్ చేయడు. సో ఇద్దరు స్పిన్నర్స్ సరిగ్గా బ్యాటింగ్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో మేబీ దట్ వాజ్ ద రీజన్ దే రిలీజ్డ్ బిష్నోయ్తో పాటు డేవిడ్ మిల్లర్ని కూడా రిలీజ్ చేశారు. డేవిడ్ మిల్లర్ రిలీజ్ చేయడానికి అది రీజన్ చాలా సింపుల్. ఎందుకంటే వాళ్ళకి ఆ మార్క్రమ్, మార్ష్ అండ్ పూరన్ లాంటి 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు మరొక బ్యాటర్ని కూడా వాళ్ళు ఫారిన్ బ్యాటర్ని పెట్టుకోలేదు. దే కెన్ హ్యావ్ ఎ ఆప్షన్ ఆఫ్ ఎ ఫారిన్ ఆల్రౌండర్, ఫారిన్ స్పిన్నర్ ఆర్ ఎ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. అలాంటి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిల్లర్ వాళ్ళు ఆడించే పరిస్థితి తక్కువ, అందుకని వాళ్ళు వదిలేసి ఆకాశ్దీప్ కూడా ఈ ఫార్మాట్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఆకాశ్దీప్ని వదిలేసి అతని ప్లేస్లో దే బ్రాట్ ఇన్ మొహమ్మద్ షమి ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. దట్ ఈస్ వెరీ క్లవర్ మూవ్. ఎందుకంటే ఇక్కడ భరత్ తరుణ్ ఉన్నాడు. భరత్ తరుణ్ నోస్ హౌ టు హ్యాండిల్ షమి నుంచి ఎలాగా రాబట్టుకోవాలో భరత్ తరుణ్కి తెలుసు. సో భరత్ తరుణ్ ప్రెజెన్స్, అతను ఇండియా కోచ్ చేశాడు కాబట్టి, ఇండియా బౌలింగ్ కోచ్ చేశాడు కాబట్టి అతను బిర్యానీ తినిపించో మొత్తం మీద. షమి లైక్స్ బిర్యానీ, మనకు తెలుసు కదా. సో హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ బిర్యానీ తినేవాడు. ఇప్పుడు లక్నో వెళ్ళినా లక్నోలో కూడా మంచి బిర్యానీ అవుతుంది. ఇండియాలో బిర్యానీకి మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఏంటంటే వన్ ఈజ్ హైదరాబాద్, అనదర్ ఈజ్ లక్నో. సో హైదరాబాద్ నుంచి లక్నో వెళ్ళాడు. సో లక్నో బిర్యానీ బీయింగ్ ఏ ఒరిజినల్ యూపీ మ్యాన్, అది ఇంకా అతనికి ఎక్కువ టేస్టీగా ఉండొచ్చు. సో మొత్తం మీద షమి నుంచి ఎలా రాబట్టుకోవాలి, షమి కూడా కసి మీద ఉన్నాడు. ఎందుకంటే
ఇండియన్ టీంలో అతనికి ప్లేస్ దొరకట్లేదు. సో ఈసారి ఐపీఎల్లో ప్రూవ్ చేసుకుందాం అని కసి మీద అతను ఉన్నాడు. ఇండియన్ టీంలో ఈ లోపల రావచ్చు, ఐపీఎల్ లోపల అతనికి మళ్ళీ పిలిపొస్తే వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షమి ఫిట్గా ఉంటే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్. సో దట్ ఈస్ ఎ గుడ్ సెలెక్షన్. వాళ్ళు శార్దుల్ ఠాకూర్ని వదిలేశారు. నేను ఆల్రెడీ ముంబై వీడియోలో చెప్పినట్టు శార్దుల్ ఠాకూర్ ఉంటే ఏంటంటే దే నీడ్ అన్ ఆల్రౌండర్. శార్దుల్ ఠాకూర్ అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు. ఒక 2 మ్యాచ్లు బాగానే చేశాడు, కానీ తర్వాత కొంచెం ఫిజిల్ అవుట్ అయ్యాడు. సో శార్దుల్ ఠాకూర్ని దే హ్యాడ్ టు లీవ్ విల్ ఒరాక్ ఆల్సో. షమార్ జోసెఫ్ పేస్ ఉంది, కానీ అతను మోస్ట్లీ అతను కూడా ఆకాష్ దీప్ లాగా టెస్ట్ టైప్ ఆఫ్ బౌలర్, రెడ్ బాల్ బౌలర్. సో వాళ్ళ రిలీజెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దట్ విత్ ప్రాపర్ జస్టిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కొత్తగా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ టీంకి డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా టామ్ మూడీ చేరాడు. టామ్ మూడీ కూడా వాళ్ళంతా అతనికి కోచింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. టామ్ మూడీ, అలాగే కేన్ విలియమ్సన్ కూడా వాళ్ళ కన్సల్టెంట్గా ఉన్నాడు. సో వాళ్ళ ప్రెజెన్స్తో వాళ్ళు పావులు చక్కగా కలుపుతున్నారని నాకు అనిపిస్తుంది. సో అది వాళ్ళు రిలీజ్ చేసింది. మరి వాళ్ళ ప్రజెంట్ టీంతో 11 ఒకటి మనం 12 తయారు చేస్తే విత్ బ్యాటింగ్ ఫస్ట్ 12, దాన్ని బట్టి వీళ్ళు రిక్వైర్మెంట్ ఏదో మనం అర్థం చేసుకోవడం వీలవుతుంది. సో నేను 12 తయారు చేసాను చూడండి. దాంట్లో ఎప్పటిలాగే మార్కరం ఓపెన్ చేస్తారు. రిషబ్ పంత్ నెంబర్ 3 అని పెట్టాను, కానీ టామ్ మూడీ రిషబ్ పంత్ ఓపెనింగ్ విషయంలో ఫేవర్గా ఉంటాడు అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. బట్ చూడాలి, పంత్ ఓపెనింగ్ చేసి మార్కరంని వెనక్కి నెట్టడం అలాంటిది ఏమైనా జరిగితే జరగచ్చు. మార్ష్ అయితే ఉంటాడు ఓపెనర్గా. మార్ష్ పంత్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తుంది. సో మార్కరం మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అండ్ పూరన్ at 4. అలాగే వాళ్ళు ఏమైనా కాంబినేషన్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. ఎనీవే వాళ్ళు నలుగురు టాప్ 4 అయితే సెటిల్ టాప్ 4. తర్వాత బదోని ఈజ్ డూయింగ్ వెరీ వెల్. డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. రెడ్ బాల్ లైన్ ఎక్కడైనా కూడా బదోని ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్ ఫర్ దమ్. బదోని బౌలింగ్ కూడా చేయగలరు కొంత. హిమ్మత్ సింగ్ లాస్ట్ టైం ఒక 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు, కానీ హిమ్మత్ ఒక్కసారి బ్యాటింగ్ రాలేదు అన్ఫార్చునేట్లీ. హిమ్మత్ ఢిల్లీ ప్లేయర్, అతను కూడా బదోని లాగానే, బట్ హీఈస్ టాలెంటెడ్ ప్లేయర్. మరి చూడాలి. హిమ్మత్ సింగ్ రంజీలో అయితే ఒక 194 అద్భుతంగా ఆడాడు లాస్ట్ సీజన్ అనుకోండి. లాస్ట్ బిఫోర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఒకటి ఆడి టీంని గెలిపించాడు. సో హిమ్మత్ సింగ్ ఇస్ అ టాలెంటెడ్ ప్లేయర్. అండ్ సమద్ హ్యాస్ డన్ వెల్ లాస్ట్ సీజన్. సమద్ చాలా బాగా హైదరాబాద్లో పర్ఫామ్ చేయలేదు, కానీ లక్నో వెళ్ళినాక బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. షాబాజ్ అంటే ఇప్పుడున్న టైంలో షాబాజ్ని పెట్టాం మనం. షాబాజ్ని లాస్ట్ టైం కొన్ని మ్యాచ్లు ఆడించారు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా లేదు. షాబాజ్ వినో మనం ఆర్సీబీకి ఆడినప్పుడు ఈ కెన్ బి ఏ వెరీ గుడ్ క్రైసిస్ బౌలర్ అండ్ బ్యాటర్. షాబాజ్, మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్విజయ్ షాటి. మయాంక్ యాదవ్ ఫిట్నెస్ గురించి కూడా మనం చెప్పాలి. మయాంక్ యాదవ్ రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను ఫుల్ ఫిట్నెస్కి చాలా దగ్గరలో ఉన్నాను అని చెప్పాడు. ఐపీఎల్కి ముందు కూడా కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని చెప్పాడు. సో ఐపీఎల్ టైంకి మయాంక్ యాదవ్ ఫిట్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈజ్ ఆల్రెడీ అట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరు. సో అతను ఫిట్గా ఉన్నాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అతన్ని రిటైన్ చేశారు. చాలా పెద్ద అమౌంట్ 14 అంత క్రోర్స్ పెట్టారు అతన్ని. సో ఐ థింక్ మయాంక్ యాదవ్ ఫిట్గా ఉంటే టీమ్ బౌలింగ్ మయాంక్ యాదవ్, షమి అండ్ ఆవేష్ ఖాన్ ముగ్గురు పేసర్స్, దిగ్విజయ్ షాటి, చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉండే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి. సో అది పరిస్థితి. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి దీంట్లో? మీకు హిమ్మత్ సింగ్, షాబాజ్ 2 ప్లేస్లు కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి. సో దే కెన్ హ్యావ్ ఏ ఫారిన్ ప్లేయర్. మనం ఇచ్చిన దాంట్లో 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. 4th ఫారిన్ ప్లేయర్గా దే కెన్ గో ఫర్ ఏ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ లియామ్ లివింగ్స్టన్ కానీ మ్యాక్స్వెల్ కానీ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక బౌలర్ వస్తాడు, ఒక మంచి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా వచ్చే అవకాశం, మిడిల్ ఆర్డర్ ఆర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం. సో దే మైట్ గో ఫర్ ఐదర్ మ్యాక్స్వెల్ ఆర్ లియామ్ లివింగ్స్టన్. దే కెన్ ఈవెన్ గో ఫర్ ఆండ్రే రస్సెల్ కూడా వాళ్ళు ఒక ఫాస్ట్ బౌలర్ని పక్కన పెట్టి అంటే ఇంకొక స్పిన్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నప్పుడు సెకండ్ స్పిన్నర్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. రస్సెల్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ లేట్ ఆర్డర్ హిట్టింగ్ ఇస్తాడు, డెత్ బౌలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే షమీ డెత్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్ కాదు. దే హ్యావ్ గాట్ ఆవేష్ ఖాన్ హూ బౌల్స్ గుడ్ యార్కర్స్ అండ్ గుడ్ డెత్ బౌలర్. మయాంక్ యాదవ్ మనకు తెలియదు, మరి మయాంక్ యాదవ్ డెత్ బౌలింగ్ ఎలా వేస్తాడు, పేస్ అయితే ఉందో అతనికి. సో దే కెన్ హ్యావ్ రస్సెల్ గురించి కూడా వెళ్ళొచ్చు. సో ఈ 3 ఆల్రౌండర్స్ని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. 3లో కనీసం ఒక్కరినైనా తీసుకుంటారని అనుకుంటున్నారు. అలాగే ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ అటాక్తో వెళ్ళిన సందర్భాలు మనం చూసాం.
ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు ఎందుకంటే దే రిలీజ్డ్ బోత్ షమాల్ జోసెఫ్ అండ్ రార్క్ కాబట్టి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలనుకుంటే ఫజల్ హక్ ఫరూకీకి వెళ్ళొచ్చు. పత్తి రానా కూడా, ఎందుకంటే డెత్ బౌలింగ్ అవసరం అని చెప్పుకున్నాం. షమి న్యూ బాల్తోనే ఎఫెక్టివ్ కాబట్టి షమితో మీరు బిఫోర్ 10-12 అవర్స్ లోపల షమి స్పెల్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో పత్తి రానా కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. ఆండ్రిక్ నోకియా, లుంగి అన్గిడి, దే గాట్ ప్lenty ఆఫ్ ఆప్షన్స్. అలాగే వీళ్ళకి రాఠీతో పాటు సరైన స్పిన్నర్ లేడు, ఎందుకంటే షాబాజ్ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పిన్నర్స్ ఇన్ దేర్ లైనప్. సో అందుకని జాంపా, తిక్షానా, ముజీబ్ ఇలాంటి స్పిన్నర్స్ గురించి కూడా వెళ్ళొచ్చు. అలాగే మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళకి హిమ్మత్ సింగ్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. వెంకటేష్ అయ్యర్ గురించి కూడా వెళ్ళచ్చు. వెంకటేష్ అయ్యర్ విల్ నాట్ కమ్ చీప్. కనీసం 8 crores దాకా పెట్టాల్సి, 8 to 10 crores, ఎందుకంటే ఇండియన్ బ్యాటర్, ప్రూవెన్ టాలెంట్ అతను ఒక్కడే ఉన్నాడు. సో బ్యాటింగ్ కోసం, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో అతని కోసం చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఫారిన్ పేసర్స్ మాకు అవసరం లేదు, ఇండియన్ పేసర్స్ బాగానే ఉన్నారు అనుకుంటే దే కెన్ గో పుట్ సమ్ అమౌంట్ ఆఫ్ 10-12 crores ఆన్ వెంకటేష్ అయ్యర్ అండ్ గెట్ హిమ్. వెంకటేష్ అయ్యర్ని తీసుకొని రిమైనింగ్ వాళ్ళు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకొని ఒక 2-3 వాళ్ళు సెట్ అయిపోతే సరిపోతుంది. 6 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 2 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ లేకపోతే ఒక ఆల్రౌండర్, ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కెన్ బౌల్ బిట్ కాబట్టి ఐ థింక్ వెంకటేష్ అయ్యర్ కోసం కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళ కోసం, స్వస్తి చికారా వెళ్ళొచ్చు. అలాగే వాళ్ళు ఇండియన్ స్పిన్నర్స్ కావాలంటే రాహుల్ చహర్, ఫారిన్ స్పిన్నర్స్ వద్దు, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలంటే రాహుల్ చహర్ లాంటి వాళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా లిమిటెడ్ రిక్వైర్మెంట్. అండ్ వాళ్ళు ఆ టాప్ హెవీనెస్ కాకుండా మిడిల్ ఆర్డర్లో కూడా ఒక మంచి ఫారిన్ ఫినిషర్ లైక్ లియామ్ లివింగ్స్టన్నో, రస్సల్నో కానీ తెచ్చుకుంటే, మ్యాక్స్వెల్ అయితే కొంచెం టాప్ ఆర్డర్లోనే ఆడతాడు. అతను నెంబర్ 5 తర్వాత నెంబర్ 5 వరకు ఆడగలరు, చూడాలి మరి. అందుకని ఐ థింక్ దే హ్యావ్ టు గో ఫర్ ఏ ఫారిన్ ఫినిషర్ అండ్ వీలైతే ఒక ఫారిన్ ఆల్రౌండర్ ఫినిషర్ అండ్ ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా తెచ్చుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్గా టీమ్ సెట్ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్. ఇంకా టాప్ హెవీగా ఉండకుండా కేవలం 4 మీదే డిపెండ్ అవ్వకుండా. లాస్ట్ సీజన్ దే ఫినిష్ 7th. వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి ఇంజరీస్ అవ్వడం ఒక ఇబ్బంది వచ్చింది, రిషబ్ పంత్ ఫామ్ సరిగ్గా లేకపోవడం. సో దే స్టార్టెడ్ ఆఫ్ వెల్, కానీ చివరిలో వరుసగా వాళ్ళకి డిఫీట్స్ ఎదురైనాయి. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ దిస్ టైమ్ దే విల్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఇంజరీ ప్రోన్గా ఉన్నారు. షమీ కానీ, మయాంక్ యాదవ్ కానీ, మొహసిన్ ఖాన్ కూడా ఉన్నాడు వీళ్ళకి. మొహసిన్ ఖాన్ ఫిట్నెస్ గురించి కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మొహసిన్ ఖాన్ వీళ్ళందరూ ఫిట్గా లేకపోయినా కూడా వాళ్ళకి బ్యాకప్స్ ఉండే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. సో ఇవి నా పిక్స్. వాళ్ళ ఎవరిని తీసుకుంటారన్న విషయంలో నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి.